ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో 50 రోజుల్లో శాంతి భద్రతల అరాచకం జరిగిందంటే ఇటు నిన్న చంద్రబాబు అసెంబ్లీ వేదికగా గత 5 ఏళ్లలో అరాచకాలని ప్రొజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో అదంతా సొంత పత్రం రోతనాటకం అంటూ ఇవాళ సాక్షి ద్వారా వైసీపీ కౌంటర్ ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో హత్యలు 843 జరిగినాయి, వైఎస్ఆర్సీపీ హయాంలో 802 జరిగినాయి. టీడీపీ హయాంలో 2018 దాకా దాడులు 20,464 జరిగితే వైఎస్ఆర్సీపీ హయాంలో 17,382 జరిగినాయి. దోపిడీలు దొంగతనాలు 13,734 అప్పుడు జరిగితే వైసీపీ టైంలో 3,696 జరిగినాయి. ఎస్సీ ఎస్టీల మీద నేరాలు అప్పట్లో 2,528 జరిగితే వైసీపీ టైంలో 2,180 జరిగినాయి. రోడ్డు ప్రమాదాలు టీడీపీ హయాంలో 20,369 జరిగితే వైసీపీ హయాంలో 17,417 జరిగినాయి. అదే సందర్భంలో గంజాయి డ్రగ్స్ దందాన్ని కట్టడి చేయడానికి పెద్ద ఎత్తున ఆపరేషన్ పరివర్తన చేస్తే 11,500 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేయిస్తుంది మా ప్రభుత్వమే అని చెప్పుకొచ్చింది. వైసీపీ ప్రభుత్వమే అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. అట్లాగే మహిళల భద్రత కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశ యాప్ అన్నటువంటిది పెడితేనే దానివల్ల ప్రయోజనం వచ్చింది. ఏకంగా 18 దాకా 19 అవార్డులు వచ్చినాయి అన్నటువంటి గుర్తు చేసింది. అలాగే వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును అడుగున్న చంద్రబాబుతో సహా టీడీపీ జనసేన నేతల మీద కేసులు పెట్టారన్నట్టు దానికి జగన్ ప్రభావితం చేశారని పూర్తి వాస్తవం అని రాసుకొచ్చింది. అలాగే ఏదైతే సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబుని అరెస్ట్కి సంబంధించి కేసులకి ఆధారాలు ఉన్నాయి అన్నట్టు చెప్పుకొచ్చింది. అట్లాగే కోడెల మీద ఫర్నిచర్ దొంగతనం కేసు పెట్టి జగన్ ప్రభుత్వం ఫర్నిచర్ని వెనక్కి ఇవ్వలేదు అన్నటువంటి విషయం చంద్రబాబు ఆరోపించిన దానికి సమాధానంగా ఫర్నిచర్ తీసుకెళ్లమని చెప్తే కూడా తీసుకువెళ్ళట్లేదు, చంద్రబాబు ఆ ఫైల్ని తొక్కిపెట్టారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. ఓవరాల్గా చూస్తే నిన్నటి దానికి వీళ్ళు కౌంటరు పత్రికలో రాసుకున్నారు.